అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమెన్. ఇస్లాంలో ఇస్లామిక్ క్యాలెండర్ 12 నెలలలో కొన్ని రోజులు ప్రత్యేకంగా ఉన్నాయి. వాటిలో ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి శుక్రవారం కూడా చాలా ప్రత్యేకమైనది. మరియు అషూరా రోజు కూడా విలువైనది. రబీఉల్ అవ్వల్ రోజు విలువైనది. రజబ్ 4/27 విలువైనది. షాబాన్ నెల 15వ తేదీ అని కొంతమంది, 14 అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏదైతేనేమి అల్లా విలువైన రోజులు చాలా ఉన్నాయి. లైలతుల్ ఖదర్ రంజాన్లో చాలా విలువైనది. ఈదుల్ ఫితర్ చాలా విలువైనది. జుల్హిజ్జా యొక్క మొదటి 10 రోజులు చాలా విలువైనవి. మరియు రంజాన్లోని చివరి 10 రాత్రులు చాలా విలువైనవి. రంజాన్లో మొత్తం 30 రోజులు కూడా 29 రోజులు అయితే 20, 30 అయితే 30, 31 అయితే 31. రంజాన్ అన్ని రోజులు విలువైనవి. మరియు అరఫా దినం చాలా విలువైనది. ఈదుల్ అదా కూడా చాలా విలువైనది. ఇవే కాకుండా ముఖ్యంగా మనం బ్రతికి ఉన్న ప్రతిరోజు విలువైందే. ప్రతిరోజు జమాత్ తోటి 5 నమాజులు చదవాల్సినటువంటి ఈ యొక్క జీవితం, ఖురాన్ మరియు హదీసులు చదవాల్సిన జీవితం, అల్లా మనల్ని, మానవులని మరియు జిన్నులను అల్లాని ఆరాధించడం కోసం పుట్టించాడు. మరి ఇటువంటి బ్రతికి ఉన్న ప్రతి క్షణం కూడా విలువైనది. మరి మనం ఏదైనా మంచి చేసుకోవాలంటే ఈ యొక్క బ్రతికి ఉన్నప్పుడే మనం చేయగలం. మరణించాక ఏం చేయలేం. అందుకే బ్రతికి ఉన్న ప్రతిరోజు విలువైందే. మనం అల్లా తలిస్తే ఇన్షాల్లా మనం ప్రతిరోజు మరి అల్లాకు తలిచిన విధంగా ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించడం కోసం ప్రయత్నించాలి. మరియు ప్రతిరోజు ఖురాన్, నమాజులు, వీలైతే మరి అప్పుడప్పుడు ఉపవాసాలు మరియు దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతు, హజ్, ఉమ్రా వీటితో పాటు మరియు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పినట్టుగా జీవించడం కోసం ప్రయత్నించాలి. ఏదేమైతేనేమి వల్ల మీరు ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని మేము సమర్థవంతంగా గడుపుకునే భాగ్యాన్ని, విలువైన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల మేము ఈ యొక్క సమయాన్ని, మీరు ఇచ్చిన ఈ యొక్క జీవితకాలపు సమయాన్ని మేము వృధా చేయకుండా మేము న్యాయబద్ధంగా మరియు మీకు నచ్చిన, మీరు మెచ్చిన విధంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, నరకం నుంచి రక్షించడం వల్ల, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.